హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో బెంగళూరులోని అబ్సల్యూట్ బార్బిక్యూ అదేనండి. ఏబీకి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ సర్వ్ చేస్తున్నారో చూద్దాం రండి. ఇది బెంగళూరులోని సజ్జాపూర్ రోడ్లో ఉంది. మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఇలా టర్నింగ్ తీసుకుని ఒక 500 మీటర్స్ దూరం వెళ్తే ఏబీ వస్తుంది. బెంగళూరులో ఒక 10 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. మాకు దగ్గరలో ఈ బ్రాంచ్ ఉంది అండ్ ఇక్కడ రష్ కూడా తక్కువ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ. ఇది ఏబీకి ఎంట్రన్స్. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సమ్మర్ డ్రాప్ సెలబ్రేషన్స్ అని స్పెషల్గా సమ్మర్ కోసం ఇలా స్పెషల్ ఐటమ్స్ పెట్టాడు. ఇది 20th మే నుంచి 23rd జూన్ వరకు ఉంటుంది. ఇది అంతా వెయిటింగ్ ప్లేస్. ఇలా ముందుకు వెళ్తే ఎంట్రన్స్ ఉంటుంది. మాది వచ్చి 12 o'clock స్లాట్ బుక్ చేసాం. సో ఇలా లోపలికి ఎంటర్ అయ్యాక ఓవరాల్ రెస్టారెంట్ ఇలా ఉంటుంది. అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంది. టోటల్గా సీటింగ్ కెపాసిటీ 100 మెంబర్స్ ఈజీగా పడతారు. మేము ఇది 5th టైం రావటం, కానీ ఈసారి మాత్రం రెస్టారెంట్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ రెస్టారెంట్ కూడా కొంచెం ఎక్స్పాండ్ చేశారు. అలానే చాలా ఐటమ్స్ టేస్ట్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. అవి ఏంటి అనేది ముందు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సైడ్ ఇలా బార్ కౌంటర్ ఉంటుంది, దాని పక్కనే లైవ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ లైవ్ కౌంటర్ ఉంటుంది. ఇవి అన్ని వెజ్ వెరైటీస్ మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారు. ఏమేమి మిక్స్ చేయాలో కూడా మనం చెప్పచ్చు. దీని పక్కనే పావుబాజీ కౌంటర్ ఉంది, దాని పక్కనే పానీపూరి కౌంటర్ ఉంటుంది. దాని పక్కనే ఇలా ఫ్రూట్స్ ని డెకరేట్ చేసి పెట్టారు. దాని పక్కనే మళ్ళీ పావుబాజీ కౌంటర్, దాని పక్కన నాన్ వెజిటేరియన్ కోసం లైవ్ కౌంటర్. ఇక్కడ క్వెల్, బీబీక్యూ చికెన్, బీబీక్యూ ఫిష్ అండ్ షార్క్ ఫిష్ అని కొన్ని సాసెస్తో ఆనియన్స్తో మిక్స్ చేసి సర్వ్ చేస్తారు. మేమైతే క్వెల్ అండ్ బీబీక్యూ ఫిష్ అండ్ షార్క్ ఫిష్ని ఆర్డర్ చేసాం. క్వెల్ అయితే పర్లేదు, మిగతావి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. పక్కన ఇలా వాటర్ మిలన్ని, పపాయాని, పైనాపిల్ని కట్ చేసి పెట్టారు. ఇంకా బనానా అండ్ మ్యాంగోని కూడా కట్ చేసి పెట్టారు. అవి కొంచెం లేట్గా పెట్టారు. ఇవి కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు ఈసారి. ఇలా లస్సీని, మ్యాంగో పానా అని పెట్టారు. ఇవి కూడా లాస్ట్ టైం లేవు. నేను మ్యాంగో పానా టేస్ట్ చేశాను. టేస్ట్ పర్లేదు అనిపించింది. ఇంకా కిడ్స్ కౌంటర్ని స్పెషల్గా కిడ్స్ కోసం మినీ డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో వెజ్జెస్, ఇంకా చాక్లెట్ లాలీపాప్ అండ్ డిఫరెంట్ లాలీపాప్స్ అండ్ బర్గర్ కూడా పెట్టారు. లాస్ట్ టైం ఇవన్నీ లేవు. ఓన్లీ పాప్కార్న్, చాక్లెట్ లాలీపాప్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండేవి. టేబుల్ మీద ఇలా పుదీనా చట్నీ అండ్ మైనీస్ వెరైటీస్ ఉన్నాయి. వెజ్లో బెటర్ స్టార్టర్ ఇది, పొటాటో విత్ సాసెస్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా బార్బిక్యూలో చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇలా అరేంజ్ చేశారు. మనం ఎంత కావాలంటే అంత ఫ్రై చేసుకోవచ్చు. లెస్ స్పైసీ, మీడియం స్పైసీ అండ్ స్పైసీవి కూడా కావాలి అంటే ఇస్తారు. ఇంకా షీక్ కబాబ్ని వాళ్ళే సర్వ్ చేస్తారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది లాస్ట్ టైం కన్నా. ఇలా లెగ్ పీసెస్ కూడా వాళ్ళే టేబుల్ దగ్గరికి సర్వ్ చేస్తారు. ఇవి కూడా చాలా జ్యూసీగా, సాఫ్ట్గా ఉన్నాయి. లాస్ట్ టైం అయితే కొంచెం సరిగ్గా కుక్ అవ్వకుండా అంత సాటిస్ఫాక్షన్గా లేదు. ఈసారి మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యాం అందరం. ఇంకా మెయిన్ కోర్స్లో వెజ్ సూప్ అండ్ నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయి. వాటిల్లో మిక్సింగ్కి ఇలా ఐటమ్స్ ఇచ్చారు. పక్కన బటర్ చికెన్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఉంది. వాటిని స్పెషల్గా బొగ్గుల మీద పెట్టారు. దాని పక్కనే బూనా ఎగ్ మసాలా, ఇది న్యూగా యాడ్ చేశారు. పక్కన చికెన్ మంచూరియా అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది. నెక్స్ట్ మటన్ గోస్ట్. మటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఈసారి చిన్న పీసెస్తో ఎక్కువ బోన్లెస్ పీసెస్ ఉన్నాయి. దాని తర్వాత వెరైటీ ఆఫ్ పికిల్స్, వెరైటీ ఆఫ్ సలాడ్స్, ఇంకా కర్డ్ రైస్, పాపడ్, అప్పడం అన్నీ ఉన్నాయి ఇక్కడ. వీటి తర్వాత వెజ్ కోర్స్లో వెజ్ దమ్ బిర్యానీ, కడాయి పన్నీర్, కోఫ్తా కర్రీ, దోశ కూడా ఉన్నాయి. ఇంకా ఇది వెజ్ మంచూరియా అండ్ దాని పక్కన నూడిల్స్ ఇంకా పెట్టలేదు. ఇంకా ఇది ఎల్లో దాల్ అండ్ ప్లెయిన్ రైస్. ఇంకా ఇది ఏబీ స్పెషల్ దాల్ అంట అండ్ దాల్ తడక అండ్ ఇంకా ఏదో ఆలు కర్రీ ఉంది. ఫైనల్గా ఇదంతా డెసర్ట్ సెక్షన్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్, రసమలై, ఇంకా చాక్లెట్ కేక్, మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ కూడా వెరైటీగా పెట్టారు. లాస్ట్ టైం లేదు. ఇది చూసారా, ఫ్రూట్ పాప్స్కిల్స్ అని స్పెషల్గా పెట్టారు. జస్ట్ వాటర్ మిలన్ అండ్ పపాయ జ్యూస్తో పాప్స్కిల్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఇది వేడి గులాబ్ జామున్ అండ్ పెసరపప్పు హల్వా. ఈసారి హల్వా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది అంతా ఐస్ క్రీమ్ సెక్షన్. వెనిలా, స్ట్రాబెరీ, మ్యాంగో, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. కొత్తగా కోన్ ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. దాని పక్కనే ఇది ఒక స్వీట్ పెట్టారు. దీని పేరైతే నాకు తెలియదు. కింద నట్స్తో బ్రౌనీ ఇది. దాని పక్కనే మాల్పువా, రబడీ విత్ వేడి జిలేబీ కూడా ఉంది. ఫైనల్గా మా యానివర్సరీ సెలబ్రేషన్స్తో మా లంచ్ ఫినిష్ అయింది. ఈ కేక్ డెకరేషన్ కూడా ఈసారి డిఫరెంట్గా చేశారు.
మరి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.